ఉగ్రవాదాన్ని ఘటనపై కేంద్రం వెంటనే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతానికి టూరిస్టు కోసం వెళ్ళిన మన భారతీయులు మరియు ఇతర దేశీయులు అక్కడ మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది అని అక్కడికి పర్యటన కోసం వెళ్తే ముష్కరులు అక్కడ కాపు కాసి దైవ దర్శనానికి వచ్చిన దైవ భక్తితో వచ్చిన అమాయక జనాల పైన కాల్పులు జరగడం హేయమైన చర్య. ఇది యావత్తు సమాజం ప్రశ్నించి మరియు యావత్తు సమాజం బాధించదగ్గ అంశం. యాత్ర కోసం వచ్చిన వారిని మృత్యు గంటిపై పెట్టడం ఏదైతే ఉగ్రవాద చర్య ఉందో దీన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. మరో అంశం ఏదైతే దేవదర్శనానికి 2000 పైచినుకు భక్తులు దేవదర్శనానికి వస్తుంటే మన భారత బలగాలు కొండ కింద 20 మంది 30 మంది ఉండి కొండ ప్రాంతం ఏదైతే స్టార్ట్ అవుతుందో 2 కిలోమీటర్లు అడవి ప్రాంతంలో కొండ ప్రాంతంలో భద్రత బలగాలు లేకపోవడం దేనికి సంకేతమని మేము సూటిగా కేంద్ర హోంశాఖ మంత్రిని మరియు కేంద్ర రక్షణ మంత్రిని కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక చోట దేవసన్నిధిలో కార్యం జరుగుతుంటే భద్రతా బలగాలు కార్యం జరిగే చోట భద్రతకు పహరా భక్తులకు పహరా కాయాలి కానీ వారిని గాలికి వదిలేసి ఎవరైతే ఈ దర్శనానికి అక్కడ పర్యటనకి వెళ్ళారో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందులో ఉన్నారు. అక్కడ ఈ ఉగ్రదాడి ఎదుర్కొన్న ఎంతోమంది మన భారతీయులే స్వతహాగా చెప్తున్నారు. కింద బలగం ఉంది. ఎక్కడైతే అడవి ప్రాంతం మొదలవుతుందో 2 కిలోమీటర్లు కొండపైన మేము ఉన్నాం. అక్కడ ఒక పోలీస్ కానీ ఒక భద్రతా సెక్యూరిటీ కానీ లేదని చెప్తున్నారంటే నిజంగా ఈ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే ఉన్నారో సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఆయన ఏమనుకో ఇది యొక్క దేశ ప్రజల యొక్క భద్రత పట్ల మీ ఏదైతే చిన్న చూపు నిర్లక్ష్యం ఉందో మీరు నైతిక బాధ్యత వహించి తమ పదవికి రాజీనామా చేయాలని కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా కోరుతున్నాం. దీనికి నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత మీ పైన ఉంది.